రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోను గుర్తించారు పోలీసులు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్లో వీడియోను చూపించారు పోలీసులు. తాను అమ్మాయిని నమ్ముకుని చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించారు. తనను ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందన్నారు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోను గుర్తించారు పోలీసులు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్లో వీడియోను చూపించారు పోలీసులు. తాను అమ్మాయిని నమ్ముకుని చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించాడు. తనను ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందన్నాడు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోను గుర్తించారు పోలీసులు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్లో వీడియోను చూపించారు పోలీసులు. తాను అమ్మాయిని నమ్ముకుని చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించారు. తనను ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందని అన్నారు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోను గుర్తించారు పోలీసులు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్లో వీడియోను చూపించారు పోలీసులు. తాను అమ్మాయిని నమ్ముకుని చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించాడు. తనను ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందన్నారు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకున్నారని చెప్పారు సిపి తరుణ్ జోషి. ఘటన జరిగిన రోజు రాత్రి 10:30కు ఊళ్ళోకొచ్చాడన్నారు. బాలికను దేవళకొండకు వచ్చాడన్నారు. ఘటన జరిగిన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు సిపి తరుణ్ జోషి. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోను గుర్తించారు పోలీసులు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్లో వీడియోను చూపించారు పోలీసులు. తాను అమ్మాయిని నమ్ముకుని చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో రాజ్ కుమార్ వెల్లడించాడు. తనను ఆ కుటుంబం అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందన్నారు. అప్పుల పాలయ్య, జీవితం మీద విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకున్నారని చెప్పారు సిపి తరుణ్ జోషి. ఘటన జరిగిన రోజు రాత్రి 10:30కు ఊళ్ళోకి వచ్చాడని అన్నారు. బాలికను తీసుకుని దేవళకొండకు వచ్చాడన్నారు. ఘటన జరిగిన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు సిపి తరుణ్ జోషి. రాజ్ కుమార్ మొబైల్లో సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. 6 హత్యలకు ఒకరోజు ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, రాజ్ కుమార్ మృతదేహం వద్ద క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నటువంటి టైంలో రాజ్ కుమార్ జేబులో ఒక మొబైల్ ఫోన్ లభ్యమైంది. మొబైల్ ఫోన్ కు ఎలాంటి లాక్ లేదు. మొబైల్ ఫోన్ లో సిమ్ కార్డు ఉన్నప్పటికీ అది ఫ్లైట్ మోడ్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గ్యాలరీని ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేవు. కేవలం ఒక వీడియోని మాత్రమే అందులో
తను సేవ్ చేసి ఉంచాడు. అంటే తను ఆత్మహత్య చేసుకుంటానని తను ముందే తెలుసు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుంటారు. ఆ వీడియో పోలీసులకు దొరకాలి అనే ఉద్దేశంతోనే తను పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గ్యాలరీ అంతా క్లీన్ చేసిన తర్వాత కేవలం ఈ ఒక్క వీడియోను మాత్రమే ఉంచాడు. ఆ వీడియోను కొద్ది వరకు సిపి కొద్దిసేపటి క్రితం మీడియా ముందు ప్లే చేసి వినిపించారు. మైనర్ బాలిక కుటుంబాన్ని నమ్ముకుని పూర్తిగా మోసపోయాను, నేను చాలా అప్పులపాలయ్యాను, నాకు జీవితం పైనే విరక్తి వచ్చింది, నేను ఆదుకున్నటువంటి కుటుంబమే నన్ను జైలు పాలు చేయాలని చెప్పి చూస్తోంది, అందుకే నేను ఒక పెద్ద కుట్రకు పాల్పడుతున్నాను అని కూడా తను ఆ వీడియోలో పేర్కొన్నాడు. అంటే తనకు ముందుగానే తెలుసు మరి మైనర్ బాలిక కుటుంబానికి ఈయనేమైనా ఆర్థిక సహాయం చేశాడా అనేది చూడాలి. ఈవెన్ తనకు వచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రాజ్ కుమార్ పైన గతంలో నమోదైనటువంటి బెయిల్ కాపీలో కూడా క్లియర్ గా పేర్కొన్నాడు. మనకు ఉదయం వచ్చినటువంటి విషయాలు చూస్తే బెయిల్ కాపీలో క్లియర్ గా ఉంది. ఆ మైనర్ బాలిక తండ్రికి రాజ్ కుమార్ కి చాలా కాలంగా స్నేహం ఉంది, ఇద్దరు కలిసి మందు పార్టీలు చేసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ఆ మైనర్ బాలిక తండ్రికి డబ్బు కూడా ఇచ్చాను, అప్పుగా ఇచ్చాను, తను తిరిగి ఇవ్వలేదు, తిరిగి ఇవ్వమని నేను అడిగినందుకే వాళ్ళు నా పైన తప్పుడు కేసులు పెట్టారు అనేది ఆ బెయిల్ కాపీలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈవెన్ రాజ్ కుమార్ కూడా ఆ వీడియోలో చెప్తున్నాడు క్లియర్